హలో ఫ్రెండ్స్, మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్లో ఈ వారం కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వాటికి సంబంధించి మనం ఈ వీడియోలో అయితే అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాము. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ నేమ్ మనం చూసుకుంటే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఆప్టిమస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా మనకి ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఉంది. ఇది వచ్చేసి ఎంఎస్ఎన్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ సైడ్ నుంచి మనకి R&D అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఫుల్ఫిల్ చేయడం కోసం మనకి ఎవరైతే బీఎస్సీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంట్రెస్ట్కి అటెండ్ అయితే అవ్వచ్చు. R&D అనే డిపార్ట్మెంట్లో మీకు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే కంపెనీ నేమ్ మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డిపార్ట్మెంట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే R&D డిపార్ట్మెంట్ అని చెప్పి అంటారు దాన్ని. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి బొంతపల్లి, సంగారెడ్డి, తెలంగాణ అని చెప్పి ఇచ్చారు. బొంతపల్లి అనే ఏరియా ఏదైతే ఉందో విలేజ్, ఆ విలేజ్కి దగ్గరలో అయితే కంపెనీ లొకేటెడ్ ఉంటుంది అనమాట. మైత్రి డ్రగ్స్ ఆ కంపెనీలో మనకి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 0 to 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో 5 years వరకు R&D అనే డిపార్ట్మెంట్లో మీరు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఫార్ములేషన్ డివిజన్లో కానీ ఇంటర్మీడియట్ డివిజన్లో కానీ R&D డిపార్ట్మెంట్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ AP అనే డివిజన్కి సంబంధించిన R&D డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిలో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అది మాత్రం చూసుకోండి. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బీఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మన క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని అలాగే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని పొజిషన్స్ అయితే ఇవ్వడం జరిగాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ వచ్చేసి మనకి ఫ్రెషర్స్కి ఇస్తారు. ఎవరైతే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. మనకి ఎగ్జిక్యూటివ్ అలాగే ట్రైనీ అని చెప్పి ఇచ్చారు కదా, ఇది వచ్చేసి మనకి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంకా ఎగ్జిక్యూటివ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా, ఇవి వచ్చేసి ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరుగుతాయి అన్నమాట పొజిషన్స్. ఇక్కడ వచ్చేసి మనకి రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి 26th August అలాగే 29th August 2 days పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. కంటిన్యూగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయట్లేదు. 26, 27, 28, 29 ఇలా మనకి 26th రోజు అలాగే 29th రోజు 2 days పాటు మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి వెడ్నెస్డే రోజు లేదంటే సాటర్డే రోజు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వండి. రిపోర్టింగ్ టైం అంటే మనకి ఇంటర్వ్యూ స్టార్టింగ్ టైం వచ్చేసి మనకి 9:30కి స్టార్ట్ అయితే అవుతున్నాయి మార్నింగ్. సో మీరు 9:30 లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండండి. ఆఫ్టర్నూన్ 12 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి లొకేషన్ వచ్చేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు బొంతపల్లి అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అదే లొకేషన్లో మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే, ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే రిసీవ్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా, అంటే మనకి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది. సిటీ నుంచి మనకి కంపెనీ లొకేషన్ వరకు బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. మీరు అప్ అండ్ డౌన్ ఆ బస్సులో అయితే చేయొచ్చు. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది. మనకి కంపెనీలోని క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇవన్నీ కూడా కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ అనమాట. సో ఈ ఎంఎస్ఎన్ గ్రూప్కి సంబంధించిన ఏదైతే మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఉందో దీంట్లో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. 26th అలాగే 29th 2 days పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో బొంతపల్లి విలేజ్ దగ్గర అక్కడ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీని రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి 918455694101. మరో నెంబర్ వచ్చేసి 0406907667 అని చెప్పి 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి R&D డిపార్ట్మెంట్లో జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ
ఇక్కడ చూడండి ఆప్టిమస్ అనే కంపెనీ సైడ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఆప్టిమస్ అనే కంపెనీ వచ్చేసి మనకి దీనికి సంబంధించి షేక్మెట్ ఫార్మాసిటికల్స్ అని చెప్పి కూడా అంటారు ఇదే కంపెనీని. దీంట్లో వచ్చేసి మనకి క్యూఏ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే ఎంఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ క్వాలిటీ అష్యూరెన్స్ అనే డిపార్ట్మెంట్కి వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ ఏమి మెన్షన్ చేయలేదు. ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్యూఏ డిపార్ట్మెంట్లో అయితే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి పాస్అవుట్ ఇయర్స్ వచ్చేసి 25 అలాగే 26 లాస్ట్ 2 ఇయర్స్లో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది, రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ బెనిఫిట్స్ చూసుకుంటే మనకి అప్రెంటిస్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది కదా ఫ్రెషర్స్కి. మనకి 1 ఇయర్ తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మనకి స్టైఫండ్ ఇస్తున్నారు. అలాగే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, దాంతోపాటు ఫ్రీ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఆప్టిమస్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3 రామలింగంపల్లి విలేజ్ బొమ్మలారం మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ తెలంగాణ అని చెప్పి లొకేషన్లో మనకి కంపెనీ ఉంటుంది. అక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట యాదాద్రి భువనగిరి డిస్టిక్లో. ఓకే, మనకి ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ నెక్స్ట్ కండక్ట్ అయితే చేస్తారు. మెయిల్ ఐడి వచ్చేసి praveen.kommoju@sekmetpharma.com అని చెప్పి ఈ మెయిల్ ఐడి ఉంది. మరోసారి చెప్తాను చూడండి, praveen.kommoju@sekmetpharma.com అని చెప్పి మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేయండి. ఎవరైతే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు సబ్జెక్ట్లో మెన్షన్ చేయాల్సింది ఏముంటుంది అని చెప్పి చూసుకుంటే క్యూఏ డిపార్ట్మెంట్ అని చెప్పి మెన్షన్ చేసి ఫార్వర్డ్ అయితే చేయండి మీ రెజ్యూమ్ని. అప్పుడు మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ సైడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ని మాత్రమే ఇక్కడ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి 26 ఆగస్ట్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనకైతే ఇక్కడ డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయలేదు. కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మనకి ఇక్కడ యాజ్ పర్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు కదా, దాని మీద బేస్ చేసుకొని చూసుకుంటే ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ మాత్రమే వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి అనిపిస్తుంది. మనకి 26 ఆగస్ట్ రోజు మార్నింగ్ 10 నుంచి 12 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ గాగిలాపూర్ హైదరాబాద్ తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఆ లొకేషన్లో మనకి వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూస్ కూడా అక్కడ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ని, దాంతోపాటు డిప్లొమా ఇంకా బీఎస్సీ బీకామ్ బీఏ అలాగే బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి తీసుకుంటారు, లేదంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి తీసుకుంటారు. మోస్ట్లీ మనకి ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. వాటికి ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. మనకి పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 50% కంటే ఎక్కువ పాస్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఆల్ అకాడమిక్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ మీకు ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉందో బీఎస్సీ కానీ బీకామ్ బీఏ బీఫార్మసీ అప్పటి వరకు మనకి 50% కంటే ఎక్కువ పాస్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అది కూడా చూసుకోండి. మనకి పాస్అవుట్ ఇయర్స్ వచ్చేసి 24, 25 అలాగే 26 లాస్ట్ 3 ఇయర్స్లో పాస్అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. 9014558532. మరో నెంబర్ వచ్చేసి 8418696400 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు చూడండి, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ గాగిలాపూర్ హైదరాబాద్ తెలంగాణ అని చెప్పి మనకి వర్కింగ్ లొకేషన్ కూడా సేమ్ లొకేషన్లోనే ఇవ్వడం జరుగుతుంది. 26 ఆగస్ట్ రోజు మార్నింగ్ 10 నుంచి 12 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. రెజ్యూమ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ ఇంకా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. మనకి ఇక్కడ సాలరీ ఎంత పే చేస్తున్నారు అన్న డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 14,500 మనకి సాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి న్యాప్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ సైడ్ నుంచి మనకి 1,000 అడిషనల్గా రావడం అయితే జరుగుతుంది. అంటే సాలరీ ఎంత వస్తుంది అని చెప్పి చూసుకుంటే 15,500 అనేది సాలరీ మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్లో 2 కంపెనీస్కి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. మైత్రి డ్రగ్స్ అలాగే ఆప్టిమస్ అనే కంపెనీస్కి. ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు, ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రం రిక్రూట్ చేసుకోవట్లేదు. అది చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవడానికి ట్రై చేయండి. నేను రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.